మన మన దేశ రాజ్యాంగం ప్రకారమే నడాలి మనం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎస్, రామ్మోహన్ గారు మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో వెయిట్ చేస్తున్నారు ఇందానికి. లైన్ సాయి వెంకట్ గారు కూడా ఉన్నారు, ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. వెంకట్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సాయి వెంకట్ గారు, మీరు కూడా ఒక ప్రొడ్యూసరు, నటులు, ఎలా చూడాలి ఐబొమ్మ ఈ రవి కేసుని ఎలా చూడాలి? రవి కాకపోతే అనేక మంది వస్తారని మీ కో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటారు అసలు? ఇది ఐబొమ్మ ఇలాంటి ఎన్నో వెబ్సైట్లతోటి సినిమా పరిశ్రమకి వందల కోట్లు, వేల కోట్లు నష్టం వచ్చింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్షుణ్ణంగా వాళ్ళని పట్టడానికి చాలా చేసినప్పుడు కూడా, అతను ఛాలెంజ్ చేసినప్పుడు కూడా, లాస్ట్ టైం మీరు కూడా ఛానల్లో డిబేట్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, పోలీసులు నిజంగా తలుచుకుంటే పాతాళ లోకంలో కూడా పట్టుకొని రావచ్చు. అదే నిరూపణ ఇప్పుడు అయింది. సివి ఆనంద్ గారు కానీ, బిఫోర్ కమిషనర్ గారు, ఇప్పుడు సజ్జనార్ గారు కానీ వాళ్ళని ఎంత ఛాలెంజ్ చేశారో వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. ఇకపోతే పైరసీ విజయానికి వస్తే, ఇంతకు ముందు పైరసీ అంటే గతంలో సీడీలల్లా ఏదో పైరసీ చేస్తే అది థియేటర్లో షూట్ చేసే వాళ్ళు చూస్తున్నప్పుడు సౌండ్ సరిగా ఉండకపోతుండేది, ప్రింట్ సరిగా ఉండకపోతే. బట్ టుడే పైరసీ ఎలా ఉందంటే, సేమ్ థియేటర్ లో ఉన్న హై క్వాలిటీ హెచ్డి ప్రింట్ ఈ రోజు పైరసీ అవుతుంది. ఎలా అవుతుంది? ఒక్క రవి కాదు, దీని వెనక చాలా మంది ఉంటారు. ఒక పెద్ద మాఫియా ఉంది. గతంలో కూడా మన దాంట్లో మాట్లాడినప్పుడు కానీ, ఛానల్లో మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడారు మనం. ఒక్కరితో కాదు, ఇందులో ఇంత పెద్ద ఒక 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే, ఒక్క డిజిటల్ మాఫియా కానీ ఇంకొక మాఫియా ఇన్వాల్వ్మెంట్ గా హ్యాకింగ్ కాదు ఇది. 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే మామూలు విషయం కాదు, ఒక్కడితో అయ్యేది కాదు. ఇందులో పెద్ద మాఫియా ఉంది. సో దీనికి నిన్న కమిషనర్ గారి మీటింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది, డెఫినెట్ గా మొత్తం లింకులన్నీ పట్టండి, ఇది కాదు, డెఫినెట్ గా మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే 2019 నుంచి ఈ రోజు థియేటర్ కి జనం ఎందుకు రావడం లేదు? సాయి వెంకట్ గారు, ఇందాడే నటికుమార్ గారు చెప్పారు ఇంటి దొంగలు ఉన్నారని. ఈ ఇంటి దొంగలు కూడా పట్టుకునే అవకాశం ఉందంటారు ఈయన ద్వారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడం అనేది ఒకటి ఉంటది, అది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ మన దాంట్లో ఉన్న వాళ్ళని కొడుకో పట్టి డబ్బు ఆశ చూపిస్తారు. వాడికి ఏదో డబ్బు గురించి వాడు, ఇది కామన్ కదండి. ఇప్పుడు అందులో అందరూ కాదు, 1% ఎవడు ఇక్కడ టెంప్ట్ అవుతాడు. ఇప్పుడు వాడు హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే ఈ బాధ లేదు. బట్ వాడేం చేశాడు, ఒక ఐబొమ్మని క్రియేట్ చేసి వేలాది సినిమాలు, ఒక తెలుగే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంటర్నేషనల్, హాలీవుడ్, టాలీవుడ్, ఆల్ లాంగ్వేజెస్, ఒక ప్రపంచాన్నే ఒక ఏలిండు, ఒక మాఫియా. ఇది మీరు ఇంతకుముందు అన్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కానీ సోషల్ మీడియాలో పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు. అదంతా కూడా ఒక సృష్టి అండి. వారి వెనక చాలా మంది ఉన్నారు. వాడు పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ నుంచి మెసేజ్ ఎట్లా వస్తుంది? వాడే జైల్లో ఉన్నాడు, ఇది ఇలా జరిగిందండి, ఇలా జరిగింది మెసేజ్ చేశారంటే దీని వెనక ఎవరున్నారు? ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా వెంకట్ గారు, బయట ప్రజల్లో ఇంకో టాక్ నడుస్తుంది. సామాన్యంగా మనం వింటూ ఉంటాం, ప్రజల్లో రాజకీయాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు, దొంగలు గజ దొంగలే ఉంటారు. గజ దొంగలు ఎన్నుకుంటే అసలు ఏమి చేయరు కాబట్టి దొంగలను ఎన్నుకుంటామని చెప్తూ ఉంటారు కొంతమంది. అదేవిధంగా ఈ ఐబొమ్మ ఏదైతే ఉందో, కొంత సంయమనం పాటించి సినిమా రిలీజ్ అయినా ఓటీటీకి వెళ్ళే దశలో దాన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి సినీ నిర్మాతల కడుపు మీద కొట్టలేదని, కేవలం మూవీ రూల్స్ లాంటివి అయితే వచ్చిన రోజే పెట్టేస్తున్నారు. అలాంటి రవిని పట్టుకున్న వాళ్ళు అసలు మూవీ రూల్స్ లాంటి వాటిని పట్టుకుంటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని అడుగుతున్నారు. సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో కన్నా ముందే పైరసీ వచ్చేస్తుంది, థియేటర్ రిలీజ్ కన్నా ముందే హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. మీరు ఐబొమ్మ కానీ వేరే ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ మూవీ రూల్స్ కానీ ఇంకో దాంట్లో కానీ మొత్తం ఫస్టే సినిమా థియేటర్లో పడక ముందే, ఈ అమెరికాలో రిలీజ్ కన్నా ముందే డిజిటల్ ప్లాట్ఫామ్ లో వెబ్సైట్ లో సినిమా వస్తుంది అంటే వాడు ఎంత పెద్ద మాఫియా క్రియేట్ చేసిండు. ఇకపోతే పబ్లిక్ అంటారా, పబ్లిక్ ఏదైనా చీఫ్ వస్తే చూసేస్తారు. ఎందుకంటే వచ్చేసిందిగా థియేటర్కి వెళ్ళాలా, థియేటర్ లో
అంత డబ్బులు పెట్టాలా? ఏదో ఫ్రీగా వస్తుంది కదా, జనాలు చూస్తారు. పైరసీ అది ఏంది అనేది ఆలోచించలేదు. బట్ మన ప్రభుత్వం ఏం చేయాలి? పైరసీ రాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. నిర్మాతలుగా మాకు బాధ్యత ఉంది. టోటల్ ఓవరాల్ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ప్రపంచంలో ఉన్న టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఏకం అవ్వాల్సిన సమయం ఇది. ఇలాంటి వెబ్సైట్లు రాకుండా ఒక కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త